హలో ఆల్, అందరికీ నమస్కారం అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రీసెంట్గా మేము కెనడియన్ నేషనల్ ఎగ్జిబిషన్ అంటే సిఎన్ఈకి వెళ్ళాము. సో ఈ వీడియోలో మీరు సిఎన్ఈలో అసలు ఏమేమి ఉంటాయి అండ్ అక్కడ మేము ఎలా ఎంజాయ్ చేసామో అయితే చూడబోతున్నారు. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఎంటర్ అవ్వగానే ఇలా ఫ్రీ వెహికల్స్ ఉంటే అవి ఎక్కేసి మేమైతే రైడ్స్ దగ్గరికి వెళ్తున్నాము. సో ఈ సిఎన్ఈ వచ్చేసి ఎవ్రీ ఇయర్ ఆగస్ట్లో ఉంటుంది అండ్ ఇది ఓన్లీ 2 వీక్స్ మాత్రమే ఉంటుంది అనమాట. సో మేమైతే అస్సలు మిస్ అవ్వకూడదు అని చెప్పి లేట్ అయినా కానీ ఈవినింగ్ 8 అలా వచ్చామన్నమాట. అండ్ ఈ రోప్వే చూస్తున్నారు కదా, దీన్ని వచ్చేసి స్కై రైడ్ అంటారు. అండ్ ఇది వచ్చేసి సిఎన్ఈకి వన్ ఆఫ్ ద అట్రాక్షన్స్ అనమాట. అందుకే లైన్ కూడా చూస్తున్నారు కదా, ఎంతమంది వెయిట్ చేస్తున్నారో. ఈ స్కై రైడ్ ఎక్కితే సిఎన్ఈ వ్యూ అంతా చాలా బాగా కనిపిస్తుంది. సో మేము కూడా ఆల్మోస్ట్ 20 minutes వెయిట్ చేసాము. బట్ అంత వెయిట్ చేసినా మేము అది ఎక్కలేకపోయాం, ఎందుకంటే మేము ఆన్లైన్లో టికెట్ తీసుకున్నాం. సో ఆ టికెట్ ఇక్కడ కౌంటర్లో చూపిస్తే మన చేతికి ఒక ట్యాగ్ వేస్తారంట. సో ఆ ట్యాగ్ వేయించుకొని రమ్మన్నారు. మేము ఆ ట్యాగ్ వేయించుకొని మళ్ళీ అన్ని రైడ్స్ ఎక్కి లాస్ట్కి దీనికి వద్దాం అనుకున్నాం. బట్ అప్పటికే ఇది క్లోజ్ అయిపోయింది. సో సాడ్. సో ఇంకా లేట్ అయిపోతుందని చెప్పి ఫస్ట్ ఈ కౌంటర్ పక్కన ఈ రైడ్ కనిపిస్తుంది చూస్తున్నారా. సో దీనికైతే వెళ్ళిపోయాం అనమాట. సో నాకు ఎక్కేంతవరకు భయం లేదు కానీ బట్ తర్వాత అయితే చాలా భయం వేసింది. సో ఇంకా ఆ మేజర్ రైడ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ అయితే ఇలా సింపుల్గా ఈ ఫెర్రస్ వీల్ ఎక్కుదాం అనుకున్నాం. సో ఇదైతే ఎక్కువ భయమే లేదు, ఎందుకంటే చాలా స్లోగా వెళ్తుంది కాబట్టి చాలా బాగుంది. సో ఫస్ట్ అయితే అసలు ఇక్కడ ఏమేమి రైడ్స్ ఉన్నాయో చూసేద్దాం వచ్చేయండి. దాని తర్వాత అసలు మేము వేటికి వెళ్ళామో చూద్దాము. వీకెండ్ రోజు వస్తే చాలా రష్గా ఉంటుంది అండ్ ప్రతి రైడ్ కోసం చాలా వెయిట్ చేయాల్సి వస్తుంది అని చెప్పి మేమైతే వీక్ డే రోజు వచ్చామన్నమాట. తట్టు కొంచెం లేట్గా వచ్చాము, 8-8:30కి. సో లైట్స్తో నైట్ వ్యూ అయితే చాలా చాలా బాగుంది సిఎన్ఈ. చూస్తున్నారు కదా, అసలు ఇక్కడ రైడ్స్ చూస్తుంటేనే నాకు ఎంత భయంకరంగా అనిపిస్తున్నాయో, అలాంటిది ఇక్కడ చిన్న చిన్న పిల్లలు కూడా అస్సలు భయపడకుండా అన్నిటికీ వెళ్తున్నారు అనమాట. సో ఇంకా హర్ష వాళ్ళందరినీ చూపించి నన్ను కూడా వెళ్దాం ఏం కాదు అంటున్నాడు. సో ఎలా అయితేనే నన్నైతే ఈ రోలర్ కోస్టర్ లాంటి రైడ్కి అయితే తీసుకొచ్చారు. నాకు ఇలాంటి రైడ్స్ అంటే చాలా చాలా భయం. సో ఎక్కినప్పుడు కళ్ళు మూసుకున్నాం, మళ్ళీ దిగిన తర్వాత కళ్ళు తెరిచాయి అనమాట.
సో నెక్స్ట్ అయితే ఇంకా మేము ఈ యూరో స్లైడ్కి వెళ్ళామన్నమాట. ఇదైతే నాకు ఉన్న వాటిలో కొంచెం ఈజీగా అనిపించింది. సో దీనికైతే 2 టైమ్స్ వెళ్ళాం. సో నాకైతే చాలా నచ్చింది. స్లైడ్ మీద కిందకి రావటం ఈజీగానే ఉంది కానీ బట్ ఆ మ్యాట్తో అంత పైకి ఎక్కడం చాలా కష్టంగా ఉంది. అండ్ అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ భలే వెళ్తున్నారు. నెక్స్ట్ అయితే స్వింగ్ ఎక్కామన్నమాట. నాకు కొంచెం ఇలా తిరిగేవైతే పర్లేదు కానీ బట్ కిందకి పడే రైడ్స్ అంటే మాత్రం చాలా భయం. సో ఇదైతే కొంచెం బాగుంది. నెక్స్ట్ అయితే నాకు ఈ రైడ్ కూడా నచ్చింది. ఎగరటాలు పడేటాలు లేకుండా బాగుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ మెగా డ్రాప్ అనమాట. హర్ష వచ్చిన దగ్గర నుండి మెగా డ్రాప్ అంటున్నాడు అనమాట. సో నేనైతే అస్సలు రానని చెప్పాను. సో ఇంకా హర్ష వెళ్తున్నాడు. రైడ్సే కాకుండా ఇక్కడ చాలా గేమ్స్ కూడా ఉంటాయి. చూస్తున్నారు కదా ఈ స్టాల్స్ అన్నీ అవే అనమాట. అండ్ గేమ్లో గెలిస్తే మనం ఇక్కడ ఏదైనా సాఫ్ట్ టాయ్ సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. చూస్తున్నారు కదా ప్రతి షాప్లో సాఫ్ట్ టాయ్స్ ఎంత బాగున్నాయో. సో వాటి కోసమైనా ఆడతారనమాట. చూస్తున్నారు కదా అందరూ పెద్ద పెద్ద సాఫ్ట్ టాయ్స్ గెలుచుకొని వస్తున్నారు. సో మేము కూడా ఏదో ఒక గేమ్ ఆడదాము అని చెప్పి డిసైడ్ అయ్యామన్నమాట. నెక్స్ట్ అయితే ఇంకా పక్కనే ఈ రైడ్ కనిపిస్తే దీనికి కూడా వెళ్ళేసి వచ్చామన్నమాట. అండ్ వీటన్నిటికీ వెళ్ళి వచ్చేసరికి అప్పటికి ఇంకా గేమ్ షాప్స్ కూడా అన్నీ క్లోజ్ చేసేస్తున్నారు. సో ఇది ఒక్కటే ఉంది. రైడ్స్ అన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్లో మేము స్కై రైడ్ వెళ్దాం అనుకున్నాము. బట్ ఆ స్కై రైడ్ అప్పటికే 12 అయిందని క్లోజ్ చేసేసారు. నేనైతే ఫుల్ డిసప్పాయింట్ అయిపోయా. సో నెక్స్ట్ ఇంకా వెళ్ళిపోయే ముందు చీజ్ బర్గ్ ఆనియన్ అని ఇలా పెద్ద పెద్ద ఆనియన్స్ని ఫ్రై చేసి మనకి ఇస్తారనమాట. అది ట్రై చేద్దామని వచ్చాము. సో ఇదండి మా సిఎన్ఈ వ్లాగ్. మాతో పాటు మీరు కూడా సిఎన్ఈ చూసి ఎంజాయ్ చేశారనుకుంటున్నా. హోప్ యూ లైక్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్.